హలో గైస్, నేను రూపేష్ ట్రూత్ ఆర్ గేమ్ ఆడాము. అందులో నాకు డేర్ వచ్చింది. ఆ డేర్ ఏంటంటే తెలియని వాళ్ళ పెళ్లికి తినాలని చెప్పాడు. సరే అని చెప్పి ఒక కళ్యాణ మండపంకి అయితే వెళ్ళాము. లోపల ఎంటర్ అవుతుండే ఒక ఎక్సైట్మెంట్ ఉంది మాకు. మాతో పాటు లోకేష్ కూడా జాయిన్ అయ్యాడు. లోపలికి వచ్చి చూస్తే పెళ్లి అయితే అయిపోయింది. ఇంకందరూ భోజనాలకు వెళ్ళినట్టున్నారు. ఇంకా మనం వచ్చింది కూడా దానికోసమే కాబట్టి మేము కూడా తినడానికి వెళ్ళాం. కానీ డైనింగ్ హాల్ మాత్రం ఫుల్ గా ఉన్నారు జనాలు. మేము చాలా సేపు వెయిట్ చేసి అలసిపోయాం. ఒక బెంచ్ కూడా ఖాళీ అవ్వలేదు. ఏదో ఒక బెంచ్ ఖాళీ అయితే వెళ్లి కూర్చున్నాం. ఒక పక్క ఎవరు చేయమడుగుతారో అని భయం, ఇంకొక పక్క తెలియని వాళ్ళ పెళ్లిలో తింటున్నామని ఆనందం. ఇంకా స్టార్ట్ చేసాం తినడం. రకరకాల వెరైటీ ఐటమ్స్ అయితే పెట్టారు. బటర్ నాన్, అందులో నంచుకోవడానికి చికెన్ కర్రీ, ఫిష్ పకోడా, ఇలా అందరం ఒక్కొక్కరుగా పంచుకున్నాం. ఇవన్నీ తిన్నాక మటన్ బిర్యానీ అయితే పెట్టారు. చాలా పీసెస్ అయితే వడ్డించారు. చాలా బాగా తిన్నాం. యాక్చువల్ గా దొబ్బి తిన్నాం అనుకోండి. అలా తింటుండగా సడన్ గా ఎవరు వచ్చి మీరు ఎవరి తాలూకా అని అడిగారు. మేము చెప్పాం క్యాటరింగ్ బాయ్స్ తాలూకా అని. ఇంకా పెళ్లి వాళ్ళు మన హెల్త్ బాగుండాలని ఫ్రూట్స్ కూడా పెడుతున్నారు. రకరకాల ఫ్రూట్ ఐటమ్స్ అయితే పెట్టారు. అన్ని తిన్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేశారు రూపేష్ గడ్ ఏం చేస్తున్నాడు. ఇంకా తిన్నదంతా అరగాలి కదా, అందుకే కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చారు. అవి కూడా తాగేసాం. అన్ని తిన్నాక కిల్లి వేసుకోకపోతే ఏం బాగుంటుంది. వస్తూ ఆ కిల్లి కూడా తిన్నాం. డేర్ గేమ్ అయినా మంచి కాన్సెప్ట్ ఇచ్చాడు రూపేష్ గారు. పెళ్లి తరపు ఇరు కుటుంబాల వాళ్ళకి, మాకు అన్నం వడ్డించిన క్యాటరింగ్ బాయ్స్ కి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటే ఇదిగో మళ్ళీ మేము ఇంటికి బయలుదేరేసాం. ఈ వీడియో ఇంతేనండి. మన వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.